గునుగంటి భాస్కర్రావు. నేను 71లో లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. తర్వాత ప్రొఫెసర్ అయినా. తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అక్కడే చదువుకున్నా, అక్కడే ఉద్యోగం చేసిన, అక్కడే రిటైర్ అయ్యాను. నాకు 2 అల్లుళ్ళు ఉన్నారు. ఈ అల్లుని పేరు బి రాఘవేంద్రరావు గారు, బిడ్డ పేరు నీత. మా అల్లుడు చాలా గొప్పవాడు అండి. జడ్పీసీఏవో చేస్తుంటాడు. ఆయన చెప్పుకోడు, చేసుకుంటూ పోతుంటాడు. మనం గుర్తించాలి అంతే. అంతే. బ్రహ్మాండంగా రాత్రి మొదలు తిరిగాడు. పిల్లలు ఇంటికి కూడా రాకుండా కూడా చూసుకుంటూ పోయాడు. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేసిండు. రాష్ట్రం మొత్తం తిరిగిండు. ఆయన కమిట్మెంట్ అట్లాంటిది. ఎవ్వరు కాదనలేదు దాన్ని. కృషి చేసిండు, చేస్తాడు, ఇంకా చేస్తాడు. ఆయన వాళ్ళ సంఘాల మొత్తం అధ్యక్షుడు. ఆయనకు చిన్న సంఘానికి, మధ్యరక సంఘానికి, సిఓ సంఘానికి అధ్యక్షుడే. తర్వాత వీళ్ళు ఇప్పుడు ఒకటేందంటే డిపార్ట్మెంట్ చాలా గొప్పదండి. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేయదలుచుకుంటే అన్ని 1,90,000 పనులు ఉంటాయి. రూరల్ డెవలప్మెంట్ లో అన్ని అవసరాలు, రోడ్లు కావాలి, వాళ్ళకు వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, అన్ని కావాలి. అవన్నీ కూడా తన వీలైనంత వరకు అన్ని సమకూర్చుంది. ఇంత మంచి అల్లుడు సంతోషే. వేరే వాళ్ళు ఉత్తేజపరిచే స్ఫూర్తి ఉంది ఆయన దగ్గర. అది ఆయన మాకు కొడుకులాగా పనిచేసానండి. అంతకంటే ఎక్కువ చెప్పలేనండి. మా కూతురు చాలా గొప్పది. ఎందుకంటే నీత, 2 కూతురు ఉంటారు. ఈమె పేరు నీత. ఆమె ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో 1,35,000 మంది రాస్తే 35 పోస్టులు ఉంటే ఈమె పోస్ట్ సంపాదించుకుంది. SBH ఉండే అప్పుడు. తర్వాత మెర్జ్ అయిపోయి SBI అయింది. అది ఆనందం అంటే మనం మోటార్లో చెప్పలేం. కానీ మనం రెండోది ఏంటంటే దాని పిల్లల బాధ్యత మొత్తం మేమే చూసుకున్నాం. ఆమె పోయి బ్యాంకులో కూర్చున్నది, రాత్రి 8:30కు వచ్చేది. మరి ఆ పిల్లలు ఎక్కడుంటది? 2001 నుంచి ఆ పిల్లగాని ఉద్యోగంతో వరకు వీనికి ఉద్యోగం మేమే చూసుకున్నాం. మేమన్నది కూడా బరువు అనుకోలేదు. కానీ మన అమ్మాయి ఇబ్బంది ఉంది కాబట్టి మనం ఆదుకున్నాం అంతే. ఆమె ఆ సెక్షన్ లో కూర్చుంటే, SBIలో కూర్చుంటే ఒక దేవతలకే కనబడేది. చాలా మంది చెప్పేది, సార్ మీ బిడ్డ ఆఫీసర్ లెక్క లేదు సార్, దేవత లెక్క ఉందండి. ఎందుకంటే ఆమె చూడటానికి చాలా ముద్దుగా ఉంటది. ఆమె పనితనం అట్లే ఉంటది. మరి ఈనాటి కూడా ఆమె ట్రాన్స్ఫర్ కావాలంటే ఆమె పెర్ఫార్మెన్స్ మీదనే సహాయం చేస్తున్నారు. ఇప్పటికి 25 ఏళ్ళు 27 దాటిపోయింది. ఇంకా 8 ఏళ్ళు ఉంది. 8 ఏళ్ళు కూడా అదే స్ఫూర్తితో చేస్తాను నా నమ్మకం. నా పేరు భారతి, మా అల్లుని పేరు రాఘవేంద్రరావు. నీత గొప్పతనం అంటే అమ్మాయి అదృష్టం, అబ్బాయి అదృష్టం, వాళ్ళిద్దరు అదృష్టం. ఇద్దరు ఒక తిరుగు మంచిగా. నేను ఇప్పటికి కూడా సహకరిస్తున్నా. ఇంకా ఎప్పుడు వచ్చినా, ఎక్కడ పోయినా, ఏమొచ్చినా పొద్దున్న లేచి ఇద్దరం చేసుకుంటాం. ఎప్పుడన్నా తెచ్చిస్తుంది. ఆఫీసర్ చిల్లర కావాలన్నా 10 రూపాయలు అయినా 100 అయినా తెమ్మంటే తెస్తుంది. నా బిడ్డ ఒక బ్యాంక్ ఆఫీసర్ కావటం చాలా సంతోషంగా ఉంది. అల్లుడు జడిపించి చేస్తాం, సంతోషం. మా మనవాళ్ళ వాళ్ళది వాళ్ళు కష్టపడి అయ్యిండ్రు, మేము చూసినాము. ఇప్పటికైనా కానీ ఇప్పుడు వాళ్ళు పోయిండ్రంటే మా ఇంట్లోనే ఉంటారు, చేస్తారు. సంతోషమే. కష్టపడ్డా కానీ సుఖం దక్కింది అన్నట్టు.